నన్ను చూస్తున్న మీ అందరూ నమస్కారం అండి. ఈరోజు మళ్ళీ పూణే కటింగ్ జరుగుతుంది. మాకు ఎక్కువ ఇంకా పూణేకి అయితే వెళ్తుంది అనమాట. సో పెద్ద లారీ అయితే వచ్చింది హైచర్ వై బ్రిడ్జ్ తూకం అయితే చూపించడానికి వచ్చా అనమాట. మన తోటలో నేను చూసినంత వరకు ఇదే పెద్దగా అనుకుంటున్నాను. ఇది ఎన్ని కేజీలు వస్తుందో చూద్దాం. పైన పగిలినాయి కాయలు, అదే పోద్ది 1 కేజీ. అండ్ అలానే పక్కన కూడా ఉంది ఇంచుమించు, ఇది కూడా అదే, అది కూడా ఇంతే సైజు ఉంది. ఈక్వల్ ఉంటాయేమో రెండు, చూడాలి. ములక్కాడ చెట్లు మళ్ళీ పోత వస్తున్నాయి. చూడండి, ఇంకా పిందులు. మొక్కలు కూడా మంచి హైట్ అయినాయి. ఇప్పుడు వచ్చే గెలలు మాత్రం అండి అసలు చాలా బాగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గెలలే. అసలు మనకి లాస్ట్ 2 కటింగ్స్ నుంచి బాగా వస్తున్నాయి సైజులు అయితే. ఇవన్నీ 8 కేజీలు వచ్చేస్తాయి, ఫస్ట్ క్వాలిటీ. ఇవన్నీ కూడా మంచి మంచిగా వెళ్ళాం. ఈసారి ఇంకా పెద్ద పెద్ద గెలలు వచ్చినాయి. ఆకులను సపరేట్గా తొక్కని చూసుకోవాలి. చూడండి, ఈసారి ఇంకా ఇంకా మంచి మంచి గెలలు అయితే వచ్చినాయి. కొంచెం ఎప్పటికప్పుడు ఇంకా మంచి రిజల్ట్ అయితే కనపడుతుంది అనమాట. పోయిన కటింగ్లో దగ్గర దగ్గర 3 టన్నులు 900 కేజీలు సెకండ్స్ వచ్చినాయి, 2 టన్నులు 100 కేజీలు ఫస్ట్ వచ్చినాయి. ఈసారి ఈక్వల్గా వచ్చేస్తాయని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ కూడా బాగా ఎక్కువ రావచ్చు మనకి. ఈసారి ఫస్ట్ ఎక్కువ వస్తున్నాయి. సో ఫస్టే మామూలుగా వేబ్రిడ్జ్ తూకం చూసేస్తారు, సెకండ్స్ అనేవి ఇక్కడ తూకాలు వేస్తారు. ఫస్ట్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఫస్టే వేబ్రిడ్జ్ తూకం వేసేస్తారు అన్నమాట. ఇవన్నీ కూడా ఫస్ట్లే, ఇంకా అవన్నీ సెకండ్స్. సగం ఉంటాయి ఫస్ట్ సెకండ్ కూడా. ఇవి కూడా ఫస్టే ఇటు పక్క పెట్టారు. ఇక్కడి నుంచి ఇవి కొంచెం సెకండ్, ఆ కొంచెం సెకండ్. బాగా వస్తున్నాయి తూకా అయితే ఈసారి. ఏదైనా సరే వర్షం ఎఫెక్ట్ అనమాట. మన స్టార్టింగ్లో వర్షం పడి ఉంటే అసలు అన్నీ కూడా మంచిగా వచ్చేవి. సో వర్షం పడిన తర్వాత వేసిన గెల్లన్నీ చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు తూకాలు. లాస్ట్ 3 కటింగ్స్ నుంచి గ్రోత్ అయితే కనపడుతుంది అనమాట. సెకండ్స్ ఉన్నాయని తూకం వేస్తున్నాము. ఇవి కూడా 6.5 కేజీలు అలాగే వస్తున్నాయి. నాకు తెలిసి ఒక 6 టన్నుల పైన తెగి ఉంటుంది. చూడాలి, వై బ్రిడ్జ్కి వెళ్ళి తూకం చూస్తానని తెలియదు. సెకండ్స్ అయితే 3 టన్నుల పైన అయింది. మొత్తం కటింగ్ అయిపోయింది. దగ్గర దగ్గర 6 టన్నులు 7 టన్నులు తెగొచ్చు అనుకుంటున్నాము. ఇంకా వై బ్రిడ్జ్ తూకం చూడాలి. ఇప్పుడైతే వర్షం వచ్చేలా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇటువైపు ఉంది కదా, నెక్స్ట్ అటువైపున వేస్తాం యాలకి బనానా. ఇంకా చాలా క్లోజ్గా ఉంటుంది ఫారెస్ట్ అంటే. ఇంకా అటువైపు వెళ్తే నిజం చెప్పాలంటే అడవి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. ఇంకా చూస్తున్నారుగా చుట్టూరు అడవి మధ్యలో అది. ఇంకా అటువైపు వెళ్తే ఇంకా ఫుల్ క్లోజ్గా చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది ఫారెస్ట్కి. లక్కీ అంటే తెలుసా, అసలు మొత్తం లారీ ఫుల్ అయిపోయింది పొలంలోనే. ఇంకా ఇది కొంచెం దూరం ఉంది, సర్లే దీంట్లో పికప్ చేద్దామని చెప్పేసి దీంట్లో తీసుకొచ్చేసాము. అంతలోనే ఇంకా వర్షం ఫుల్గా వచ్చేసింది. ఇంకా ఈ 2 బయటకు వచ్చేసినాయి. మన పొలంలో పని అయిపోయాక 2 బయటకు వచ్చినాయి అనమాట. సో ఇక్కడైతే దీంట్లోంచి దాంట్లోకి ఎక్కిస్తారు. రోడ్డు మీద వచ్చేసిన తర్వాత ఫుల్ వర్షం వచ్చింది చూడండి మొత్తం. అదే పొలంలో కనుక అది పొలంలో ఉన్నప్పుడు వర్షం వచ్చి ఉంటే అసలు చాలా ఇబ్బంది అయిపోయారు. ఇది బయటికి రాబోతుంది లారీ అనేది. సడన్గా వచ్చేసింది వర్షం అనేది. సో ఒకసారి ఏంటంటే లక్ ఇలా ఫేవర్ చేస్తుంది అనమాట.
మళ్ళీ వైబ్రిడ్జ్కి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ మన తోటలోనే ఫుల్ అయిపోయింది లారీ అనేది. ఇక్కడ వైబ్రిడ్జ్ చూసేసిన తర్వాత తార్బాల్ వేసుకుని ఇంకా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మన తోటలోనే ఫుల్ అయిపోయింది ఈరోజు. ఈ రోజు అనుకుంటా ఫస్ట్ టైం మొత్తం మన తోటలోనే ఫుల్ అవ్వడం లారీ అనేది. ఇంతకుముందు ఇంకా కొంచెం ఉండేది, వేరే వేరే తోటల నుంచి కట్ చేసుకుని వచ్చేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం మన తోటలోనే ఫుల్ అయిపోయింది. మొత్తం అంతా అయిన తర్వాత చెప్తాను ఎంత వచ్చిందో. ఎప్పుడు సెకండ్స్ థర్డ్ ఎక్కువ వచ్చేది, కాకపోతే ఈసారి ఫస్ట్ ఎక్కువ వచ్చింది. చూడండి ఇక్కడ మొత్తం 8,190 కేజీలు అనేవి మొత్తం అన్నమాట నెట్ లారీ యొక్క. అది మన అప్పుడు మొత్తం బనానా వెయిట్ అది. దాంట్లో లీవ్స్ ఆకులు 765 కేజీలు ఉంది. అది తీసేసిన తర్వాత మళ్ళీ సెకండ్స్ తూకం చూసేసుకున్నాం కదా, అది కూడా లెస్ చేసిన తర్వాత 4 టన్నుల 19 కేజీలు ఫస్ట్ వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే 10% లెస్ చేయాలి మళ్ళీ. సో మొత్తం అయితే నెట్ అనేది 7,425 కేజీస్ వచ్చింది. మొత్తం ఈ లారీ 7 టన్నులన్నర పట్టిందనమాట. 7.5 టన్స్ అయితే పట్టింది ఈ లారీ మొత్తం. ఫస్ట్ 4 టన్నులు వచ్చింది నెట్, సెకండ్స్ది 3 టన్నుల 400 కేజీలు అలా వచ్చింది. దాంట్లో ఇంకా 10% లెస్ చేయాలి మనం. ఇప్పుడైతే ఇక్కడ తార్బాల్ కట్టుకుంటున్నారు. ఇంకా ప్యాక్ చేసుకున్న తర్వాత పూణేకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు జరిగిన కటింగ్స్ అన్నిటిలో ఇదే ఎక్కువ కట్ అయింది ఈసారి.